సీతమ్మను ఇంతవరకు విడిచిపెట్టి ఉండలేని మహానుభావుని నుంచి ఈ మాటలు వస్తే హనుమంతుడు ఎట్లా అయిపోతాడు? విలవిలలాడిపోయినాడు హనుమంతుడు. ఏంటిది అన్న? రామచంద్రుల వారు సీతమ్మని విడిచి క్షణం ఉండలేకపోయినాడు. అట్లాంటి సీతమ్మ ఇప్పుడు వచ్చింది, రావణాసుని సంహరించేశాడు, సీతమ్మ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సీతమ్మతో అలా ఉండాలన్నా వద్దా? కానీ నిన్ను చెర విడిపించినాను, నువ్వు వెళ్ళమ్మానంటే ఇదేమన్నా ఎంత బాధించే విషయం సీతమ్మకి. బాధ అవుతుందా కాదా? వెంటనే అగ్ని పరీక్ష అంటారు. మాట్లాడేస్తుంది, ఎట్లా మాట్లాడేస్తుంది? బుద్ధి పనిచేయలేయా? అందుకే అప్పుడు సీతమ్మ ఏమంటుంది తెలిసిన? అప్పుడు సీతమ్మ అంటది, అప్పుడు రామచంద్రుని వైపు తిరగదు, లక్ష్మణుని పిలిచి లక్ష్మణ అగ్ని ఏర్పాటు చేయంటది. ఎందుకు? నేను రామచంద్రుని కోసం నేను బ్రతికుండాను, రామచంద్రుని కోసము బ్రతికి రామచంద్రుడు నన్ను విడిచిపెడితే నేను ఎందుకు? నేను అగ్ని ప్రవేశం నేను చేస్తా. అర్థమైందా? ఈవిడ మనసు ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందయ్యా? ఏమర్థం? రాముడు కాదంటే నేను చచ్చిపోయేది మేలు దానికంటే. రాముడు కాదంటే నేను చచ్చిపోయేది మేలయ్యా, నేను ఎందుకు బ్రతికి ఉండాలి? అర్థమవుతుందా? నేను చచ్చిపోయేది మేలు, ఇంక నేను బ్రతకాల్సిన పనిలా. రామచంద్రుల వారు విడిచిపెడితే ఇంక నేను బ్రతకాల్సిన పనిలా. అగ్ని ఏర్పాటు చేయనైనా నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. అది అంటే ఇప్పుడు సీతమ్మకు ఉండేటువంటి ప్రేమను స్పష్టం చేస్తాను తెలియదా? రామచంద్రుని విడిచి నేను ఉండలేను, క్షణం కూడా ఉండలేను, నేను బ్రతికి ఉండేదానికంటే చనిపోవడం మేలు. అప్పుడు అమ్మవారు ఏర్పాటు చేసినదే కానీ రామచంద్రుల వారు అగ్ని పరీక్ష చేయలేదు. తెలిసి తెలియకుండా మాట్లాడేసేది. అందుకనే కథ చదివేసేది ఇక్కడి నుంచి అక్కడ దాకా. శ్లోకాలు కూడా చదివేస్తూ ఉంటారు. ఏముంది, ఏంటి, ఎందుకు ఇది? ఇప్పుడు చెప్పండి. రామచంద్రుల వారు సీతమ్మను ప్రేమిస్తున్నాడా లేదా? ఇప్పుడు మరి అక్కడ రావణాసుని సంహరించిన తరువాత సీతమ్మను నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు, నిన్ను చెర విడిపించినాను అని అనాల్సిన అవసరం ఏంటి? ఇంత ప్రేమ ఉండేవాడైతే. ప్రేమను గురించి అర్థం చేసుకుంటే తెలుస్తుంది నాయన. లోకములో ఉండే ప్రేమను కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి భగవంతుని ప్రేమ ఏమర్థమవుతుందప్పా? అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యలో ప్రేమ లోకములో ఉండే ప్రేమ కదూ. లోకములో ఉండేది ఒకరిని ఇష్టపడుట, ప్రేమించుట. ఆ ప్రేమే అర్థం కాకపోతే భగవంతుడి ప్రేమ ఎందుకు అర్థమవుతుంది? అందుకే భగవద్గీతలో ముందు సగుణ బ్రహ్మోపాసన, సగుణ బ్రహ్మ తర్వాత నిర్గుణ బ్రహ్మోపాసన. ఊరికే కాదు, నేరుగా నేను ఆత్మస్వరూపము ఏడ పిచ్చి పట్టేది. నేను ప్రేమించినాను కరెక్టే, ఆమెకేం భావన ఉందో తెలియాలిగా. ఎవరికి? సీతమ్మకు ఎదురుగా ఉండే స్త్రీకి కూడా ఏం భావన ఉందో, నా పైన ఎటువంటి భావన ఉందో, ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టేస్తున్నాడు, వీడెట్లున్నాడో ఏంటని ఆ భావన ఉందో, లేదా ఇంక వేరే దానిపైన భావన ఉందో, ఎటువంటి భావన ఉందో ఆ భావన వారి నుంచి రావాలి.
వారి నుంచి రావాలి, ఒకవైపు నుంచి కాదు. అహం బ్రహ్మాస్మి కాదయ్యా, బ్రహ్మైవ అహమస్మి కూడా రావాలి. అహం బ్రహ్మాస్మి కాదు, బ్రహ్మైవ అహమస్మి కూడా రావాలి. అప్పుడే అది పూర్ణమవుతుంది. పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణమే, ఇది పూర్ణమే తెలుసుకోవాలి. దీనిని గురించి మధ్యలో వచ్చి చెప్తారే, మధ్యలో వచ్చి చెప్పేటువంటి వాళ్ళందరూ మధ్యలో ఉండే వాటిని చెప్తూ అది గొప్పది ఇది గొప్పది అనేటట్లుగా మనిషిని లాక్కొని పోతూ ఉంటారు. దాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ ప్రేమ తత్వం వైపు రావాలన్నా వద్దా? దాని గురించి తెలియజెప్పాలన్నా వద్దా? దాని గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకో. ఇక్కడ కథ కాదు మనం చెప్పింది, భగవంతుని తత్వం, ఆత్మతత్వం. ఆత్మతత్వం అనేది ఇప్పుడు సీతమ్మ, రామచంద్రుల వారిని సీతమ్మను ప్రేమించుట, ఆడ లౌకిక ప్రేమ కాదు, లౌకిక ప్రేమ కాదు, ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ భగవంతుని యొక్క తత్వం. యోమాం పశ్యతి సర్వత్ర, నన్ను చూచేనేని నిన్ను మరచు, నిన్ను చూచేనేని తన్ను మరచు. నిన్నును తన్నును ఎరిగినవాడే నిజము నెరిగినవాడు. కాబట్టి ప్రేమించుటంటే రామచంద్రుల వారు చేసే ప్రతి స్టెప్పు ఆ ప్రేమను ప్రకటించుట. ఆ ప్రేమను ప్రకటించినప్పుడు అక్కడి నుంచి కూడా ప్రేమ ఉందా లేదా దాన్ని చూపించుట. అక్కడి నుంచి ప్రేమ ఉంది కాబట్టే దానిని ఈయన ఇట్లా అన్నప్పుడు అక్కడి నుంచి కూడా ఎట్లుంది చూడు దాన్ని చూపిస్తున్నాడు. ఈశ్వరుని యొక్క తత్వం అలా ఉంటుంది. నేనే కాదు బ్రహ్మ, నువ్వు కూడా బ్రహ్మయే, అక్కడున్నది కూడా బ్రహ్మయే. నిన్ను చూసినా బ్రహ్మే, నేను చూసినా బ్రహ్మే. ఎప్పుడైతే నీ యందు కూడా ఆ దోషభావాన్ని చూడకుండా, అశుద్ధ మనస్సును చూడకుండా శుద్ధ మనస్సునే చూడగలగాలి. ఎదురుగానే శుద్ధ మనస్సే, ఇది శుద్ధ మనస్సే అయినప్పుడే అది చాలా స్పష్టమవుతుంది. అప్పుడు రామాయణం అర్థమవుతుంది. అంతేగాని ఊరికి అర్థం కాదు. ఈ కోపాలను, రాగాలను, ద్వేషాలను ఇవన్నింటినీ అధిగమించాలంటే అంత సులభం కాదు. ఈ చిన్న చిన్న విషయాలను మనం బాగా అర్థం చేసుకోవాలి. సరే, దీన్ని కొంచెం రేపు పూర్తి చేస్తాం. ఏమన్నా కొంచెమైనా అర్థమైందా? ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమా